రాష్ట్రంలో 213 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు గవర్నర్ కార్యాలయం ఆమోదం తెలపడంతో 213 మంది ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. వీరిలో 205 మంది జీవిత ఖైదు అనుభవిస్తున్న వారున్నారు. ఒక్కొక్కరు 50,000 సొంత పూచీకత్తు సమర్పించాలని, 3 నెలలకోసారి జిల్లా ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీర్ఘకాలంగా జైల్లో ఉంటున్న తమ కుటుంబ సభ్యుల్ని రిలీజ్ చేయాలని ప్రజాపాలనలో అప్లికేషన్లు అందజేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ఆధారంగా ఖైదీల ముందస్తు విడుదలకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. అప్లికేషన్లు పరిశీలించిన సీనియర్ అధికారులు ఖైదీల జాబితాను కేబినెట్ ముందుంచారు. దీంతో ఖైదీల ముందస్తు రిలీజ్కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో చర్లపల్లి జైలు నుంచి 213 మంది ఖైదీలు రిలీజ్ కానున్నారు. విడుదల కానున్న ఖైదీలందరికీ తప్పనిసరిగా ఉపాధి కల్పించాలని గవర్నర్ కార్యాలయం సూచించినట్టు తెలుస్తోంది. వీరికి జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులు లాంటి చోట్ల ఉపాధి కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్ల నుంచి విడుదల కావాల్సిన ఖైదీలను చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించనున్నారు. వారితో జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా రేపు మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఏటా స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి లాంటి సందర్భాల్లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తూ ఉంటారు. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే రిలీజ్ చేశారు. 2016లో తొలిసారిగా ఖైదీలను విడుదల చేశారు. రెండోసారి 2020 అక్టోబర్ 2న 141 మందిని విడుదల చేశారు. 2022లో 150 మందిని విడుదల చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించినా పలు కారణాలతో ఆమోదం లభించలేదు. ఈ ఏడాది జనవరిలోనే విడుదలకు జైళ్ల శాఖ జాబితా తయారు చేసినప్పటికీ తాజాగా మార్గం సుగమమైంది.